శ్రేష్టమైన ప్రభు యేసు క్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ మరొకసారి శుభాలు తెలియచేస్తున్నాను. బ్రాహ్మణ బజార్లో పరిచర్యలా ప్రారంభిస్తున్నప్పుడు అక్కడ అనేక ఇబ్బందులు, కూర్చోటానికి కూడా స్థలము సరిగా లేకపోవటం, వర్షం పడుతున్నప్పుడు మరి అక్కడ షెల్టర్ లేకపోవటం వల్ల అక్కడ పరిస్థితులను బట్టి మరొకసారి మందిరాన్ని ప్రారంభించాలని మరి వెతుకుతున్న సమయంలో బ్రదర్ మహారాజు గారు గృహంలో మందిరం పెడడానికి దేవుడు కృప చూపించాడు. అక్కడ ఆ ఇంటిలో 3వ అంతస్తు పైన రేకులను వేసుకుని అక్కడ సన్నిధిని ప్రారంభించడం జరిగింది. ఆ సమయంలోనే అనేక ఆత్మలు అక్కడ రక్షించబడడానికి, అనేకమైన ఆత్మలు అక్కడ దేవుడు సమకూర్చాడు. అనేక అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆ ప్రాంతంలో జరిగాయి. అక్కడ కూడా మరి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యాయి. దాదాపు 2.5 సంవత్సరములు ఆ మేడగది మీద ఉంటాం. 3వ అంతస్తు మీదకి మరి దేవుని బిడ్డలు పైకి ఎక్కడానికి కొంచెం కష్టతరంగా ఉండేది. ప్రైజ్ లార్డ్. తర్వాత ఇక్కడ అనేకమైన ఆత్మలు రక్షించబడ్డాయి. చాలామంది ఇక్కడ బాప్తీసాలు తీసుకున్నారు. ఇంకా ఈ తేరు గ్రామంలో కూడా కొన్ని ప్రాంతాల్లో పరిచర్య ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. అందరిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఘనమైన కార్యాలు ఇక్కడ కూడా దేవుడు జరిగించాడు. రేకులు వేసుకోవటం వల్ల అవి సరిగా లేకపోవటం వల్ల మందిరం అంతా మరి వర్షం వస్తే తడిచిపోయేది, నీళ్లు నిలబడి ఉండేవి. ఇలాంటి ఇబ్బందుల్లో నుంచి మరల ప్రైజ్ లార్డ్. తర్వాత ఇక్కడ దేవుడు అనేకమైన సూచక్రియలు, అద్భుత కార్యాలు, అనేక మంది స్వస్థతలు బట్టి, అనేకమైన ఆశ్చర్య కార్యాలను బట్టి అనేక మంది దేవుని వైపు, దేవుని చెంతలోకి నడిపించడానికి దేవుడు కృప చూపించి దాదాపు ఒక 30 మంది బాప్తీసము తీసుకోవడానికి మరి దేవుడు వారి పట్ల చేసిన కార్యాలను బట్టి వారు దేవునిలోకి నడిపించబడ్డారు. ఇవన్నీ దేవుడు ఈ మేడగది మీపై దేవుడు చేసిన కార్యాలు. ఆ మేడగది మీద కూడా దేవుడు అనేక మందితో మాట్లాడి అనేక మందిని ఆయన తన వైపు మరి పరలోక రాజ్యం వైపు బాప్తీసము, మారు మనసు కొరకు వారు పశ్చాత్తాపపడి మరి దేవుని యందు వారి పాపములన్నీ ఒప్పుకొని బాప్తీసాలు తీసుకోవడానికి ఇక్కడ దేవుడు ఎంతగానో కృప చూపించాడు. అందరిని బట్టి దేవునికి ఎంతగానో మహిమ చెల్లిస్తున్నాను. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళా మరి పాతపన్నూరులోని చిట్టిబాబు గారి గెస్ట్ హౌస్ దగ్గరికి ప్రభువారు మమ్మల్ని నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత బ్రాహ్మణ బజార్ నుంచి మళ్ళా రోటరీ క్లబ్ మేడగది మీదకి వచ్చాం. తర్వాత ఈ ప్రాంతానికి వచ్చాం. ఇదంతా కూడా హిందువుల ప్రాంతం. ఇక్కడంతా చోదరులు నివసిస్తారు. దేవుని కృప, అపారమైన కృపను బట్టి మళ్ళీ అనేక మంది సంఘం అభివృద్ధి చెందడానికి ఇక్కడ కారణమైంది. ఈ చిన్న గదిలోనే పెట్టాము. ఇవన్నీ ఫ్లెక్సీలు ఇక్కడ పెట్టి ఇక్కడ డయాస్క్ ఉండేది. ఇక్కడ డయాస్కోలోనే ఇక్కడ ఇదంతా మనం దేవుని వాక్యాన్ని ప్రకటించాం. ఇక్కడ దేవుని సంఘం బాగా అభివృద్ధి చెందింది. ఇక్కడ ఆత్మలు పట్టబడ్డాయి. ఇక్కడ ఇది 3వ స్థానంలో ప్రభువారు ఇక్కడికి నడిపించారు. ఈ తర్వాత మనం అక్కడ యాక్చువల్ మనం మందిరం కట్టుకున్నాం. శాశ్వత మందిరం దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు అక్కడ సరిది ప్రారంభించాం.